మన దౌర్భాగ్యం ఏంటంటే అన్ని పురాణాలు ఇంట్లో ఉంచుకుంటారు కానీ అష్టాదశ పురాణాల్లో అతి ముఖ్యమైనటువంటి గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోరు. భయం. దానివల్ల మనకు అవగాహన లేకుండా పోయిందండి. గరుడ పురాణం ఎందుకు ఉంచుకోకూడదండి? ఉంచుకోవచ్చు. అందులో ఎవరికి చెప్పారు? మహావిష్ణువు వారు గరుత్మంతుడికి చెప్పారు. ఏమని చెప్పారు? జీవుడు వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఈ విధంగా సద్గతులు చెయ్యాలి అని చెప్పారు. ఇది ఎందులో ఉంచుకోకూడదండి? ఇంట్లో ఎందుకు ఉంచుకోకూడదండి? చనిపోతేనే ఇంట్లో ఉంచుకోవాలి గరుడ పురాణం. ఇప్పుడు చూడండి, భగవద్గీత ఎవరైనా పోయినప్పుడు వేస్తున్నారు, గబుక్కున అది వింటుంటే గుండెలు గుబేయమంటున్నాయి. ఇప్పుడు అంతే కదండి, అలా వచ్చేసింది కదండి. ఇదేమిటి ఇప్పుడు పెట్టారు అంటే ఇది గుళ్ళో పెట్టారు లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారనే భావన పోయి ఎవరు ఏదో అయిపోయారో మన దాంట్లోకి వచ్చేసిందండి. ఇవన్నీ తొలగించాలి. కాబట్టి ఏంటంటే గరుడ పురాణం అనేటటువంటిది ఇది ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఇది పురాణంలో ఉందా లేదా అనేది మనకు ఆధారం. పురాణంలో ఏం చెప్పిందో అది మనకు నమ్ముతాం. మన హైందవం ఏం చెప్తుందంటే పురాణాన్ని ఒక నెగటివ్గా చూపించింది మనకి, ఆ ప్రకారం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే క్రతువుల మీద అవగాహన ఉండాలండి. షోడశ కర్మలు ఉంటారు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు షోడశ కర్మలు ఉంటారు. నేను ఈ అంశం గురించి ఈ మధ్యన నేను మొదలు పెడుతున్నాను. అందులో అయితే ఆ గరుడ పురాణంలో ఈ పితృకార్యాలు ఈ విధంగా చేయాలి, చేస్తే ఆ విధంగా ఉంటాయని. కనీసం గరుడ పురాణంలో ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి అవకాశం ఉండదండోయ్. అది కూడా మనం మాట్లాడాలి ఈ రోజున. అందులో ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి అవకాశం లేదు. కానీ దేశకాల దేహ ధర్మ వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకుని ఆ క్రతువుల మీద అవగాహన తెచ్చుకుంటూ పితృకార్యాలు చేయమని చెప్పి ఉంది. పితృకార్యాల మీద నమ్మకం లేకపోతే ఈ రోజున కాశీ ఎంతమంది పెడతారా? పుష్కరాల్లో తర్పణాలు చేస్తారా? తీర్థవిధులు చేస్తారా? చెప్పండి. తద్దినాలు పెడతారు ఉన్నాయి. నేను అదే చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి కూడా. గబుక్కున ఎవరైనా పోయినప్పుడు రే మీరు రాకండ్రా, మీరు వచ్చే పని కాదురా అని చెప్పి పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళరు. ఎందుకు తీసుకువెళ్ళారంటే పిల్లలు ఉంటారండి. అంటే ఎందుకు చెప్తారంటే ఒకవేళ అక్కడ దృశ్యాన్ని వీళ్ళు మదిలో పెట్టుకుని వేదన పడి మనసు చెదురుకు పట్టుకుంటారేమో అని భయించేది వాళ్ళు చెప్తారు. అది వాస్తవమే. కానీ అవగాహన అనేది ముఖ్యం కదండి. ఇప్పుడు ఆ రోజుల్లో అప్పటికప్పుడు తెలుసుకుని చేసేటటువంటి విషయాలు అయితే కాదు. ఒక విద్యార్థి పరీక్షకి వెళ్ళాలన్నా చదవాలి కదండి. ఏదైనా ఒక మ్యాచ్కి వెళ్ళాలన్నా లేదా ఒక ఆటకి వెళ్ళాలన్నా దాని మీద పట్టు ఉండాలి. అలాగే పితృకార్యాలు అనేటటువంటి అంశం ప్రతి మానవుడు జీవితంలో చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు చేయవలసి వస్తే, సక్రమంగా చేయవలసి వస్తే అవగాహన ముఖ్యం అంటాను నేను. తెలుసుకోవడం తప్పులేదు, కానీ కొన్ని విధానాల్లో కొంచెం మార్పులు అవసరం అండి. ఆ అవగాహన లేకపోవటం వల్ల ఈ రోజున చాలా మట్టుకి దెబ్బతిందని చెప్పచ్చు. మెయిన్ అవగాహన అండి, అవగాహన ఉండాలి. మీరు చదివారా గరుడ పురాణం? అనే మరి నా వృత్తి అది కదమ్మా. అదే అంటున్నాను. అంటే అందులో ఖచ్చితంగా ఆత్మ అనేది ఉంది. మీరు ఇది చేయాలి, ఇది చేస్తే వాళ్ళ ఆత్మ అనేది శాంతి పడుతుంది. మళ్ళీ ఎన్ని రోజులకు వాళ్ళు మళ్ళీ వేరే శరీరంలోకి ప్రవేశపడే అవకాశం ఉంది అంటే ఒక ఏడాది సంవత్సరికం అయిన తర్వాత ఏడాది కాలాల పాటు అసలు కర్మ ఏంటంటే ఏడాది కాలం చేయమని. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ దినవార కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, అంటే నేను చెప్పేది బ్రాహ్మణ వైశ్య క్షత్రియాదుల్లో ఈ ధర్మాలు నడుస్తున్నాయి. మిగతా వాళ్ళల్లో వాళ్ళ కుటుంబాచారాన్ని బట్టి నడుస్తూ ఉంటాయి. రెండు విదితమై, రెండు సంబంధం, రెండు మంచిదే. అంటే వాళ్ళ కుటుంబ విధానం, ప్రాంతీయ ఆచారాలు కొన్ని ఉంటాయి, పురాణ ఆధారాలు కొన్ని ఉంటాయి. ఇటు పక్క మనదంతా కూడా, ఈ పక్కనంతా కూడా పురాణ ఆధార ప్రకారం ఈ క్రతువులు అంటే ఏడాది కాలం పాటు ఈ చేసేటటువంటి కర్తకి ఏ ఆటంకం వచ్చినా కర్మ భ్రష్టత్వం పట్టేస్తుందని నెలకు ఒక రోజున చొప్పున విడదీస్తే 12 రోజుల కార్యక్రమం పెట్టారు. 12 రోజుల కార్యక్రమం పెట్టి ఈ 12 రోజుల కార్యక్రమాలు ఆ రోజు మనిషి ఏ విధంగా మరణించి ఉన్నారో సాధ్యమైనంత వరకు ఇంకెవరూ రావక్కర్లేదనుకుంటే మొదటి రోజున దహనం, సూర్యాస్తమయం లోపు ఆ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా నడిపించడం అనేటటువంటి విధానం ఉంది. కానీ కొంచెం సడలింపులు కూడా అవసరం. అంటే అందరికీ అనుకోకుండా జరిగే కొన్ని ఉంటాయి, ఇంట్లో పరిస్థితులు కుదరక కొన్ని ఉంటాయి. సడలింపు ఇవ్వాలి. సడలింపు లేకపోతే కుదరదు. శాస్త్రం, ధర్మశాస్త్రం అన్నారు కానీ శాస్త్రధర్మం అనలేదు. ధర్మం ఏంటంటే ఆ మనిషిని అర్థం చేసుకుంటుంది. శాస్త్రం నువ్వేదైనా అయిపోయి నాకు అనవసరం, నాకు ఇలాగే కావాలని. అందుకే ధర్మాన్ని ముందు పెట్టారు మన పెద్దవాళ్ళు. ధర్మశాస్త్రం అన్నారు. నీ పద్ధతిని బట్టి నువ్వు క్రతువుని శ్రద్ధగా యథావిధిగా చేయడానికి ముందుకు చూసుకోనాయనా అనే ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం అవకాశం ఉన్నవాళ్ళు, అన్ని విధాల అవకాశం ఉన్నవాళ్ళు క్రతువులు ఆపుకోకుండా చేసుకోవడం ఉత్తమం. ఇలా 12 రోజులు అయిపోయిన తర్వాత నెలవారీ మాసికాలు వస్తాయి. నెలవారీ మాసికాల అనంతరం సంవత్సరికాలు వస్తాయి 3 రోజులు. ఓనాబ్దికం, సంవత్సరికం, ఆబ్దికం అని
అప్పుడు సంవత్సర విముఖమైన తర్వాత ఈ జీవుడికి ప్రేతరూపం విడిచిపెడతాడు కనుక పితృలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ జీవుడు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉంటుందని గరుడ పురాణాల్లో మనకి చెప్పబడుతుంది అనమాట. ఏటి కాలం, రైట్. ఏడాది కాలం. అందుకే చూడండి మన వాళ్ళ ఇళ్లలో రే మీ తాత పుట్టాడురా, మీ మామ పుట్టిందిరా అని ఎందుకు చెబుతారంటే వాళ్ళు తిరిగి వచ్చేసారు, మన ఇంట్లోనే ఉన్నారు అని చెప్పడం అనమాట. ఇప్పుడు మీ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ ఎక్కడున్నారండి? మా పెద్దన్న గారు రాజమండ్రిలోనే ఉన్నారు. నేను ఉంటున్న ఇంటికి ఒక 2 వీధుల పక్కనే ఉన్నారు. ఇంకా 4 అక్కలు కాలం చేశారు. ఒక అన్నగారు కాలం చేశాడు, 2 అన్నగారు వాళ్ళు విశాఖపట్నంలో ఉండేవారు. ఇప్పుడు మా అన్నగారు 2 అన్నగారు కాలం చేశాడు, 4 అక్కలు కాలం చేశారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరంటే మా పెద్దన్నగారు, మా 2వ అక్క, నేను ఉన్నాం అన్నమాట. మీ 2 పిల్లలు తమిళనాడులోనే ఉన్నారండి? ఎవరు? మీ 2 పిల్లలు రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలోనే వైదిక వృత్తి చేయిస్తున్నారు. సైడ్ ఉన్నారేమో లేదు, అక్కడ చదువుకుని అయిపోయి వచ్చేసారు. అంటే చూడండి, మనం ఏదో అనుకున్నట్టు జరగదని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. నేను తమిళనాడులో వెళ్ళిపోవాలి, నా పిల్లలు అక్కడే చదువుకున్నారు. నేను ఇంకా పూర్తిగా తమిళనాడుకి షిఫ్ట్ అయిపోదామని అనుకున్నాను. అక్కడే ఉండేవాడిని, అక్కడికి వెళ్ళిపోదామని అనుకున్నాను. ఈ కరోనా ఎప్పుడైతే ప్రవేశిస్తుందో దాని ముందు రావాల్సి వచ్చేసింది రాజమండ్రికి. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ప్రాణాలు దక్కించుకునే పరిస్థితి. ఆ సందర్భంగా మా 2వ అబ్బాయికి కొంచెం తీవ్ర అనారోగ్యం చేయడం, ఆ పళంగా మేము ఇక్కడికి వచ్చేయడం అయిన తర్వాత కరోనా వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఉండిపోయాం అలాగా. మరి ఉపాధి వెళ్ళాలి, చదువుకున్న మగ పిల్లలు ఉపాధి వెళ్ళాలి, అందుకని కుటుంబాన్ని నడిపించడం కోసం అని చెప్పి పిల్లలు ఇంకా కులవృత్తిలోకి దిగారనమాట. అది వాడు నిర్ణయిస్తాడు, సర్వేశ్వరుడు నిర్ణయిస్తాడమ్మా, మన చిత్తం కాదు. మనం దాన్ని నమ్ముతాం. మనం అనుకునేది ఏది జరగదమ్మా, ఇది మాత్రం వాస్తవం. జరగలేదు కదా అని చెప్పి నిరుత్సాహపడడం అనేది కాదు, జరుగుబాటు చూసుకోవాలి.